జాతిపిత అయితే ప్రజల ఆస్తులను కొల్లగొడతారా అనే అర్థం వచ్చే విధంగా వారు అక్రమ సంపాదన. నేను ఒక ఆర్ట్స్ కామెంట్ చేస్తున్న ఛానల్లో, దాన్ని ఎడిట్ చేయకండి. ఆధారాలు లేకుండా ఎవడైనా, అది ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీడియా కానీ, నేను ప్రజలకు పిలుపునిస్తున్నా, నడి బజార్లో నిలదీయండి. మీరు దేంతో కొడతారో మీ విఘ్నతకు వదిలేస్తారు. ఏ ఆధారం లేకుండా ఇట్లా అడ్డదారి మాటలు మాట్లాడేటోడు వాడు ఎవ్వడన్నా కానీ వాడిని క్షమించొద్దు అని తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నాను. రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి పైన బహుశా ఎందుకు అట్లా అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నట్లు? ఇది పూర్తి అహంకారంతో కూడింది. ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను సూర్యుని చూపెడితే వేలును చూసే పిచ్చి జనం ఉన్న భూమి ఇది. మీరు ప్రజలను అవమానిస్తున్నారు. అవమానించడం కాదు, వారి వయసు రీత్యా అంత పెద్ద వ్యక్తిని అట్లా మాట్లాడకూడదు. నేనేమనలేదు. మీరు ఇందాకన్నారుగా మాట్లాడితే నేను రిపీట్ చేయను. నేను ఎవరిని క్షమించద్దు అంటున్నా. నాకు ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రిపోర్ట్ అంత క్షుణ్ణంగా చదివిన, ఎక్కడ అవినీతి ఆరోపణ లేదా. సిగ్గుశరం ఉంటే, చీమునెత్తురు ఉంటే వీళ్ళకి చేత కదా ఆ ఆధారాలు చూపెట్టడానికి. అంటే ఆధారాలు లేవని కదా. కేసీఆర్ చేసిన వాటిల్లో ఆ కుటుంబానికే సంపాదన వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా మరి ఒకప్పుడు ఆయన జేబు ఖర్చులకు కూడా అప్పులు అడిగినట్టు చాలా మంది చెప్తా ఉంటారు. నారాయణగూడ ఏరియాలో ఆ స్లమ్లో ఉండేవాడు. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి పైన బహుశా ఎందుకు అట్లా అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నట్లు? అంటే అందులో ఏంటంటే సెన్సేషన్ చేస్తే మీడియా అంతా కూడా దానికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఇప్పుడు ఎవరినో రారా అంటే ఎవరు పట్టించుకోరు. కానీ తనకంటే చాలా పెద్ద వయసులో, చాలా పెద్ద, ఒకప్పుడు తనే అన్నాడు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, చాలా కష్టపడ్డాడని చెప్పాడు అసెంబ్లీలో కూడా. మరి అటువంటి వ్యక్తి అదే పార్టీలో ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. విద్యార్థి ఉన్నప్పుడు ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా పొలిటికల్గా ఒక పార్టీలో సభ్యునిగా చేరడం మాత్రం మొట్టమొదటి టీఆర్ఎస్ఏ. 2 సంవత్సరాలు అందులో ఉన్నాడు, 2004 నుంచి 6 ఆ టైంలో. మరి ఆయనకు ఆ రోజు గురువు కేసీఆర్ గారు. మరి అటువంటి వ్యక్తి, తనకంటే దాదాపు 20 ఏళ్ళు పెద్ద అయిన వ్యక్తిని, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని, తన మాటల్లోనే చెప్పాలంటే ఎవడికి రా నువ్వు జాతిపితవు అని రా అనే సంబోధించడం అనేది ఇది పూర్తి అహంకారంతో కూడింది. ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా ఒక అతన్ని ఇట్లా రా అని అన్నాడు 20 ఏళ్ళ పెద్ద మనిషిని అంటే వాడు తలబిరుస్తాను, వాడికి అహంకారం అని చెప్తారు. అదే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పేరు చెప్పకపోతే అదే అంటారు. నేను అనడమే కాదు. సో చిన్న పెద్ద లేకుండా అట్లా శత్రువును కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది తప్పు. ఉదాహరణకు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీతో విభేదించాడు. 1938లో ఆయన అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత కూడా బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించి భోగిరాజ్ పట్టాభి సీతారామయ్య ఓడిపోయినా కూడా ఆయనకు అధ్యక్ష పదవిని కట్టబెట్టాడు. ఇక గాంధీతో నాకు కుదరదని చెప్పేసి ఆయనే వేరే రాజకీయాలు, వేరే పార్టీ, అక్కడి నుంచి ఆయన విదేశాలకు పోవడం, ఇద్దరికి ఒక్క క్షణం పొసగదు. ఆయన హింసావాదంతో ఆర్మీని తయారు చేసి తిరుగుబాటు చేసి స్వాతంత్రం తేవాలనుకున్నాడు. ఈయన శాంతియుత పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళని ఒప్పించాలనుకున్నాడు. అటువంటి వ్యక్తే బద్ధశత్రువు అయిన సుభాష్ చంద్రబోసే గాంధీని మొదటిసారి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు. మొట్టమొదటిసారి గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్, జాతిపిత అన్న వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. అంతకంటే ముందే 1940, ఇది 44 జూలై 6 నాడు మహాత్మా గాంధీని జాతిపిత అన్నాడు. అంతకంటే కొద్ది రోజుల ముందు కస్తూరిబా, బహుశా కొన్ని నెలల ముందు కస్తూరిబా జైల్లో చనిపోతుంది, పూణే ఎర్రవాడ జైల్లో. గాంధీ కూడా అదే జైల్లో ఉంటాడు. ఉన్నప్పుడు ఫస్ట్ మదర్ ఆఫ్ ది నేషన్ అని ఆమెను అన్నాడు. గాంధీ కంటే ముందు మదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు, దేశానికి తల్లి అని. ఆమె చనిపోయిన సందర్భంగా గాంధీ వాళ్ళ రిలేషన్ గురించి చెప్తూ ఆ రోజు అక్కడ జైల్లో ఇద్దరు చనిపోవడం, అంటే గాంధీ అదే జైల్లో ఉండడము, కస్తూర్బా చనిపోయినప్పుడు ఆ బాధతోని ఆయన మదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు. తర్వాత కొద్ది రోజులకే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు. మరి నిజంగా మరి గాంధీకి ఐడియాలజికల్గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత మళ్ళీ ఆ మాట ఉచ్చరించిన రెండవ వ్యక్తి జనవరి 30, 1948 గాంధీని గాడ్సే కాల్చి చంపిన కొద్ది క్షణాల తర్వాత
ఈ వార్తను దేశానికి చెప్తూ రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో నెహ్రూ రెండవసారి ఆ మాటను వాడాడు, ఫాదర్ ఆఫ్ ది నేషన్. అట్లా అది స్థిరపడ్డది. ఆయనకి ఎవరిచ్చిన అవార్డు కాదు, అది ఏమి కాదు. చెప్పింది కదా, స్థిరపడదు. స్థిరపడ్డది. ప్రజలంతా కూడా మనసుల్లో గాంధీ చనిపోయిన జాతిపిత. తర్వాత జాతిపిత అనే భావనను డెవలప్ చేస్తారు. అంటే ఇంకోటి, ఇది ప్రజలు అన్నప్పుడు 100% ప్రజలు దాన్ని ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడు గాడ్సే కూడా ఇదే దేశంలో ఉన్నాడు. ఆయన జాతిపిత అన్న వ్యక్తినే కాల్చి చంపిన వ్యక్తి. ఉం. అంటే వైరుధ్యాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, కానీ మెజారిటీ ప్రజలు ఎవరైతే కీర్తిస్తారో అది ఒక సాంప్రదాయంగా నానుడిలాగా మారిపోతుంది అది. అట్లాగే మొదటి రోజుల్లో జార్జ్ వాషింగ్టన్, అంటే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ వచ్చింది అమెరికాలో. జార్జ్ వాషింగ్టన్ ఆయన ఆ దేశాన్ని విముక్తి చేసినప్పుడు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఈజ్ కంట్రీ అని చెప్పి అన్నారు. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఈజ్ కంట్రీ ఎవరన్నారో తెలియదు, బట్ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఈజ్ కంట్రీ అని 18th centuryలో అన్నారు. ఆ తర్వాత చైర్మన్ చైనాలో మావోన్ కానీ, రష్యాలో లెనిన్ కానీ. లెనిన్ అయితే ఆ రకమైన సంబోధన కాలేదు, బట్ నెల్సన్ మండేలా ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు. అంటే ఇట్లా ఒక ఆనవాయితీగా వస్తూ వచ్చింది. ఇక్కడ మన దగ్గర కూడా ఎవరు ఒకవేళ మనం ఇవాటికి జనరల్ చనిపోయినాక అంటారు, కానీ నెల్సన్ మండేలాని బతుకున్నప్పుడే అన్నారు. జైల్లోంచి రాగానే, ఆయన ఇంకా ఆ దేశానికి అధ్యక్షుడు కాకముందే జైల్లోంచి రాగానే 27 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్లో ఒంటరి ఖైదీగా ఉన్నాడు ఐలాండ్లో, కేప్ టౌన్ దగ్గర. ఇక్కడ ఏంటంటే జాతిపిత అనే అంశంలో ఒక్కొక్కరు ఒక పేరును సూచిస్తూ ఉన్నారు. ఒకసారి వరవరరావు గారు దీని మీద రాస్తూ తెలంగాణ వచ్చాక కేసీఆర్ని జాతిపిత అని చెప్పి సోషల్ మీడియాలో కేసీఆర్ అభిమానులు కొందరు పెడితే, జయశంకర జాతిపిత, కేసీఆర్ లేకుంటే కాళోజీ నారాయణరావు, ఈ ముగ్గురిని మనం పరిశీలించవచ్చు జాతిపిత అనేదానికి. ఈ ముగ్గురిలో ఆ లక్షణాలు ఈయనకు మన కాళోజీ నారాయణరావు గారికే ఉన్నాయి. జాతిపిత అనబడే ఆ వ్యక్తిత్వం ఎవరికైనా మనం ఆపాదించాలనుకుంటే ఈ ముగ్గురిలో కాళోజీ నారాయణరావుకు మనం జాతిపితగా గౌరవించవచ్చు అని వరవరరావు తన ఒపీనియన్గా చెప్పుకున్నాడా? రాసిండు, ఒక ఆర్టికల్లో రాశాడు ఈ ముగ్గురి గురించి 2014లో తెలంగాణ వచ్చాక. అంటే వాళ్ళ పాత్రను తక్కువ చేయకుండానే, కేసీఆర్ పాత్రను తక్కువ చేయలే అని, జయశంకర్ పాత్రను తక్కువ చేయలే, కానీ ముగ్గురికి కంపేర్ చేసినప్పుడు ఆయనకి ఇవ్వాలి అన్నాడు. అయితే ఇదే ఒపీనియన్ని ఇంకెవరు కూడా మాట్లాడినట్టుగా నాకు తెలియదు. ఎవరైనా కాళోజీ అభిమానులు దాన్ని ఆహ్వానించవచ్చు. బట్ జయశంకర్ విషయంలో చాలామంది అప్పుడు తెలంగాణ భవన్లోనే 2011 జూన్ 21 నాడు ఆయన చనిపోయిన రోజు ఈ పల్లె రవికుమార్ ఇట్లా చాలామంది తెలంగాణ జాతిపిత అని ఒక పెద్ద స్టాండీ పెట్టారు. అన్నారు, మీరు కూడా చూశారు. అప్పటికి తెలంగాణ రాలేదు. అయితే ఆ తర్వాత చాలాసార్లు చాలామంది ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాతిపిత జయశంకర్ అని మనసులో నింపుకున్నారు. కేసీఆర్ విషయంలో ఆ జయశంకర్ని జాతిపిత అన్న వాళ్ళల్లో 90% కేసీఆర్ అంటే అభిమానించేవాళ్ళే, వేరే కాదు. బట్ నా వరకు నేను ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణగా నేను జయశంకర్ మన కేసీఆర్ గారిని అభిమానిస్తాను. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కొంచెం చేంజ్ ఉంటుంది జాతిపిత అనే దానికున్న ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక తండ్రి. అట్లా జాతిపితనే కదా. జాతిపితకు దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇక అంతకంటే పెద్ద బిరుదున్న వాళ్ళు ఎవరు లేరు. జయశంకర్ సార్కి ఆ క్రెడిట్ నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, జయశంకర్ సారును ఏ రకంగా కూడా తక్కువ చేయడానికి లేదు, కానీ ఆయన గమ్యము చేరేదాకా, గమ్యాన్ని ముద్దాడేదాకా అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయాడు. ఆయన రోల్ ఏంటంటే తెలంగాణ నినాదాన్ని బతికించడం, దానికి కావలసిన అన్ని రకాల మసాలాలు జోడించడం, సిద్ధాంతకర్తగా నినాదాలతో పాటుగా దాన్ని సాధించడానికి ఒక రోడ్ మ్యాప్ అన్నీ కూడా చేశాడు ఆయన. కేసీఆర్ గారిని ఐడెంటిఫై చేసిన దానిలో మేమున్నా కూడా, కేసీఆర్ గారు తనంతట తానే తెలంగాణ ఉద్యమానికి వచ్చినా కూడా ఆయనకు ఒక జవసత్వాలు ఇచ్చి, ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి చేశారు. అయితే మనము స్వాతంత్ర పోరాటం తీసుకుంటే ఒక గోఖలే పాత్ర, గోపాలకృష్ణ గోఖలే పాత్ర జయశంకర్ సార్. గోఖలేని జాతిపిత అనలే. గోఖలే ఏం చేశాడు, ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న గాంధీని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన ఆ రోజు అన్ని దేశాలల్లో
భారతదేశ స్వాతంత్రాన్ని సమర్థించే వాళ్ళను స్విట్జర్లాండ్లో, స్వీడన్లో, తర్వాత యూకేలో, ఆఫ్రికాలో అన్ని దేశాలలో ఆయన ఆర్గనైజ్ చేశాడు. ఇక్కడ కూడా స్వాతంత్ర పోరాటానికి ఆయన ఒక వెన్నెముకలాగా నిలిచాడు. బట్ గాంధీ వచ్చి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోతాడు. బట్ కళను సాకారం చేసేదాకా చివరి దాకా బతికున్నది మహాత్మా గాంధీ. కాబట్టి గాంధీకి ఆ క్రెడిబిలిటీ దక్కింది. ఇక్కడ కేసీఆర్కి స్వప్నాన్ని జయశంకర్ గారు ఏదైతే కలగన్నాడో, దేనికోసం అయితే జీవితాంతం త్యాగం చేశాడో దాన్ని సాధించడమే కాకుండా దాన్ని ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 70 ఏళ్లల్లో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానంత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, ఆకలి చావులు ఆపాడు, కరువును బాపిండు, ఎక్కడ చూసినా నిండు కుండలాగా జలాశయాలు నిర్మించాడు, ఇంటికి కోసెడు దూరము దోసెడు నీళ్ళ కోసం పోయిన లంబాడి తండాల మహిళలకి ఇంట్లో ఊర్లకు నల్లాదిత్తే నీళ్ళు వచ్చేటట్టు చేశాయి. అదేవిధంగా 24 అవర్స్ పవర్ ఇచ్చాడు, ట్రాన్స్ఫారాలు కాలకుండా చేసిండు, ఆత్మహత్యలు ఆపాడు, ఎన్కౌంటర్ లేకుండా చేశాడు. ప్రతి విషయంలో కూడా కేసీఆర్ మార్క్ అనేది తెలంగాణలో ఒక నిలబడ్డది. అంటే మేము మా కళలు అవే కదా. మేము నీళ్లు నిధులు నియామకాల విషయంలో కావచ్చు, ఆత్మగౌరవం విషయంలో కావచ్చు. అయితే వ్యక్తిగతంగా గాంధీకి బలహీనతలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కేసీఆర్ కూడా బలహీనతలు ఉంటాయి. కానీ సూర్యుని చూపెడితే వేలును చూసే పిచ్చి జనం ఉన్న భూమి ఇది. మీరు ప్రజలను అవమానిస్తున్నారు. అవమానించడం కాదు, వాళ్ళ స్వభావాన్ని చెప్తున్నా. వాళ్ళు మేము ఇట్లున్నామా అని చెప్పి ఒకసారి వాళ్ళకు వాళ్ళు ఆలోచించాలి. ఎందుకు 2 సార్లు గెలిపించారు కేసీఆర్ని గెలిపిస్తేంది ఓడిస్తేంది. ప్రజల ఆలోచనలు అనేటివి అడ్డదారి పట్టద్దు కదా. అడ్డదారి పట్టినాయి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో కొంత నెరవేరినాయి, కొంత నెరవేరలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలకు అలవాటు పడి పరోక్షంగా అవతల వాళ్ళు చెప్పిన, ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మి ఒక బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నది కేసీఆర్ కాదు, ప్రజలు. ఇలా కేసీఆర్కి ఏం కాలే, ఆయన హాయిగా రిలాక్స్ అవుతున్నాడు, టైం చాలా దొరికింది ఆయనకు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఎవరు? మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. మీరు నమ్మకపోతే రోజు పేపర్లలో చూడండి, ప్రతిరోజు ఆత్మహత్యలు అవుతాయి. హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు రియలైజ్ కావాలి. కేసీఆర్ ఇదేమో కేసీఆర్ వాస్తవానికి కేసీఆర్ నోట్లెక్కింటి వచ్చిన పదాలు మీ నోట్ల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు తప్పు, నన్ను ఓడించి ప్రజలు తప్పు చేసిన ఆయన అన్నాడు, మీరేమన్నారు? ఆయన ఓడించి తప్పు చేసిన మీరు అంటున్నారు. ఇప్పుడు నీకు ఇష్టం లేదని చెట్టు ఎర్రగా ఉంటుందా? ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను నేను. చెట్టు కలర్ అదే. ప్రజల స్వభావాన్ని కేసీఆర్ చెప్పినా, నేను చెప్పినా, నిష్పక్షపాతంగా మీరు చెప్పినా అదే చెప్తారు. ఇవాళ ఎవరికి నచ్చుతుంది? అది యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏది ఏమైనా కూడా జరిగిపోయింది. అది గతం, అది గతం. ఈ అసంపూర్తిగా ఉన్న లక్ష్యాలు కేసీఆర్ కనుక ఇంకొకసారి అవకాశం వస్తే అవి పూర్తి చేశాడు అనుకోండి, ఇంకా ఆయన మించిన వ్యక్తి లేడు తెలంగాణ. అప్పుడు నేనే జాతిపిత. అంటే ఇప్పుడు ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి అన్నమాట కూడా జాతిపిత అయితే ప్రజల ఆస్తులను కొల్లగొడతారా అనే అర్థం వచ్చే విధంగా వారు అక్రమ సంపాదన. నేను ఒక ఆర్ట్స్ కామెంట్ చేస్తాను మీ ఛానల్లో, దాన్ని ఎడిట్ చేయకండి. ఆధారాలు లేకుండా ఎవడైనా, అది ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీడియా కానీ, నేను ప్రజలకు పిలుపునిస్తున్నా, నడి బజార్లో నిలదీయండి. మీరు దేనితో కొడతారో మీ విఘ్నత వదిలేస్తా. ఏ ఆధారం లేకుండా ఇట్లా అడ్డదారి మాటలు మాట్లాడేటోడు వాడు ఎవ్వడన్నా కానీ వాడిని క్షమించవద్దు అని తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నా. ఇవాళ అధికారం ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ చేతిలో ఉంది. అనేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కేంద్రంలో అధికారం ఎవరి చేతిలో ఉంది? బీజేపీ. అనేటోళ్ళు ఎవరు? అమిత్ షా, ఇదే మోడీ, ఇదే బీజేపీ. సిగ్గుశరం ఉంటే, చీమునెత్తురుంటే వీళ్ళకి చేత కదా ఆధారాలు చూపెట్టడానికి. అంటే ఆధారాలు లేవని కదా. ఆయనకు 12 ఏళ్ళు సరిపోలేదు, ఈయనకు 2 years సరిపోలేదా? 2.5 years సరిపోలేదా? అడ్డమైన మాటలు ఎందుకు మాట్లాడాలి ఆధారాలు లేకుండా? అంటే నువ్వన్నా వెధవవు కావాలి, నువ్వు ఆధారాలు పట్టుకోలేనంత వెధవవు సన్యాసివి కావాలి, లేదా కేసీఆర్ అన్న మంచోడు అయి ఉండాలి. నేను రెండవ దానికే విలువ ఇస్తాను. ఎందుకంటే నీ దగ్గర యంత్రాంగం అంతుంది, నువ్వు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నావు,
నీ దగ్గర ఏసీబీ ఉంది, నీ దగ్గర ఈడీ ఉంది, నీ దగ్గర సిబిఐ ఉంది, నీ దగ్గర అన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఏ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని? మరి 1,00,000 కోట్లు తిన్నాడు కదా కాళేశ్వరంలో, ఎందుకు బయట పెడతలేవు? నీ ఎంక్వైరీ కమిషన్లు బయట పెట్టినాయా? నీ సొంత విజిలెన్స్ కమిషన్ నీ స్టేట్ పోలీస్ అధికారులతోనే చేసినావు కదా, వాళ్ళు రాసిండ్లా కేసీఆర్ ఇంత తినడిన్లా అని? కొన్ని కాళేశ్వరంలో ఈ ప్లేస్లో అవినీతి జరిగిందని రాశారా? కలకత్తా నుంచి పట్టుకొచ్చినావు కదా పెద్ద పోటుగాడని చెప్పి, ఆ కమిషన్ ఏమన్నా తేల్చిందేమన్నా? మీరు ఆవేశానికి లోనవుతున్నారు. నేను ఏమంటున్నా, నేను చెప్తున్నా, ఆయన నా మీద ఉన్న కేసు పెట్టదలుచుకుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకు? ఆ రూల్ అట్లుంది. కమిషన్స్కు సుప్రీంకోర్టు జడ్జి ఈక్వల్ ఉండదు. కమిషన్ ఇచ్చే రిపోర్టు నేను బాజాబ్తా నిలదీసిన, నా మీద కేసు ఏం పెట్టలేదు పుసిగోష్. కమిషన్ ఎవరైనా కూడా కేసు పెట్టాలంటే మీ మీదనైనా నా మీదనైనా హైకోర్టు పోయి పర్మిషన్ తీసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు చేశారని వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేయాలి. చేసినాక వాళ్ళు అనుమతి ఇస్తే అప్పుడు నా మీద పరువు నష్టం. మీరు మనం ఇద్దరం కలిసి సంభాషణ ప్రారంభించే ప్రారంభ మాటలే వారి వయసు రీత్యా అంత పెద్ద వ్యక్తిని అట్లా మాట్లాడకూడదు. నేనేమనలేదు. మీరు ఇందాక అన్నారుగా ఆధారం లేకుండా మాట్లాడితే నేను రిపీట్ చేయను. నేను ఎవరిని క్షమించద్దు అంటున్నా. నాకు ఆధారాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ రిపోర్ట్ అంత క్షుణ్ణంగా చదివిన, ఎక్కడ అవినీతి ఆరోపణ లేదని. ఈసీగోస్ కమిషన్ రిపోర్ట్లో కానీ ఎన్డీఎస్ ఆయన అంటే నాకు గౌరవం ఉంది, లేదని కాదు. కానీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏం పట్టుకున్నారు వాళ్ళు? కొండను దబ్బి ఎలకనన్న పట్టారు. ఏది సిబిఐ ఎంక్వైరీ? ఏది 6 నెలలైంది కదా వాళ్ళకి రాసి, అర్ధరాత్రి దాకా సభను జరిపి ఏం చేశారు? కానీ ఒక మాట, నేను నన్ను 2-3 అడగమన్న ఈ ప్రశ్న ఏమన్నా, బి ప్రకాష్ గారు తప్ప ఎవరు కేసీఆర్ని బాహటంగా మద్దతు ఇవ్వట్లేదు ఇంటలెక్చువల్, ఎందుకు ఆయన ఒక్కడే పని కట్టుకొని ఇస్తున్నారు అని? మంచి పనులు చేస్తే మంచి అంటాం, చెడు పనులు చేస్తే చెడు అంటాం. ఆయన చేసిన చెడు పనులు ఒకసారి లిస్ట్ ముందర పెట్టుకొని నాతో మాట్లాడు, అప్పుడు నేను మీరు చెప్పేదాన్ని సమర్థిస్తాను. ఆయన ఏవేవైతే చేయాల్సినవి చేయలేదో, లేకుంటే ప్రజలకు వ్యతిరేకమైనవి చేశాడో, ఎక్కడన్నా అనవసరంగా ఖర్చులు చేసిన ఏమన్నా ఉంటే డెఫినెట్గా నేను దాని మీద ఏకీభవిస్తాను. మనం మాట్లాడుతున్న తెలంగాణ అభివృద్ధి సంక్షేమం ఎక్కడున్నా చెప్పండి. వ్యక్తిగతంగా ఆయన బలహీనతలున్నాయి, నేను ముందే చెప్పాను. అది ఆయన అతీతుడు కాదు, ఆయన దేవుని బిడ్డ కాదని ఎన్నోసార్లు చైర్మన్ ఉన్నప్పుడు కూడా చెప్పాను. నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని పొరపాట్లు చేస్తే మీడియా ద్వారానే నేను మందలించే ప్రయత్నం చేశాను. అందరికంటే ఎక్కువగా ఓడిపోయిన తర్వాత నేనే ఆయన తప్పులను బయటపెట్టి, ఎవరు చెప్పమంటారో చెప్పమని 26 తప్పులు చేశాడు కేసీఆర్. ఆయనకే చెప్తాను నేను, మీకెందుకు చెప్పాలి, మీడియాకి ఎందుకు చెప్పాలి? ఆల్రెడీ చెప్పారు కదా ఆయనకే చెప్తా. మొన్న ఈ మధ్య కలిసారు కదా మీరు? కలిసినప్పుడు చెప్పాలని ఏమున్నా, మొన్న ఈ మధ్య కలిసారు కదా? కలిసాను, నేను కలుస్తా. ఎందుకంటే ఆయన అంటే నాకు అభిమానం. బట్ ఆయనే మంచి చేసిన దాన్ని సమర్థిస్తా. ఎందుకంటే నా తెలంగాణ ప్రజలకు ఏది మంచిదో అది నేను ఆరాధిస్తాను, దాన్ని నేను సపోర్ట్. ఆ మధ్య మీరు దూరమైంది కదా ఆయనకు? దూరం కాలే, దగ్గర కాలే. నేనేంటంటే అవసరం లేని కలవ, ఆయన పిలిస్తే పోతా అని చెప్పాను అప్పుడు కూడా. ఇప్పుడు యాక్సెస్ ఉంది అందరికి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కట్టసి కోసం కలిసారు, నేను కూడా అట్లనే కలిస్తే కొద్దిగా ఎక్కువ. కానీ మీతో 2-3 గంటలు కూర్చొని మాట్లాడాలని. 8 గంటలు ఉన్నాను నేను అక్కడ. బట్ ఆయన వేరే పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, అందరం ఉన్నాం అక్కడ. కాకపోతే ఆయన ముందు నేను కూర్చోవచ్చు, బట్ విషయాలు అయితే అందరం వింటున్నది. అది చాలా విషయాలు. డిస్టర్బెన్స్ ఉన్నారా? ఇవన్నీ కేసులు అంత విచారణ జరుగుతుంది కదా, అప్పుడు ఇంకా ఆయనకు నోటీస్ రాలేదు. భవిష్యత్తు ఎట్లుండాలి, నేను అన్నది ఏంటంటే మళ్ళీ ఒకసారి వెనక్కిపోతున్నది తెలంగాణ. ఆర్థిక ప్రగతి కూడా దెబ్బతిన్నది, కాగరాసింది, తిరోగమన దిశలో ఉంది ఆర్థిక వ్యవస్థ అని. వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయి, సంస్కృతి నాశనం అవుతున్నది. మనకు ఒక మళ్ళీ 2 నెలలు పడుతుందేమో ఇదంతా దురస్తి చేయడానికి అని అంటే, 2 నెలలు అక్కర్లేదు, 2 నెలల్లో చేయవచ్చు. మన అధికారులే ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు ఏదేది ఎట్లా చేయాలనేది. ఇప్పుడు ఆయన కింద ఉన్నారు, రేపు మన కింద ఉంటారు, వాళ్ళకంతా తెలుసు, ఒక విజన్ వాళ్ళకు ఉన్నది. మనం ఎంతసేపు దీన్ని అంతా రిపేర్ చేయడము? 2 months చాలన్నాయి, 2 నెలలు. కానీ ఇంత ప్రభుత్వము పాలన దీనిపై ఇంత పట్టున్న ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి, ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను ఎందుకు ఆయన ఐడెంటిఫై చేయలేకపోయాడు? అంటే ఏమవుతుందంటే పవర్ అనేది కొంతమంది దగ్గర రానియదు, కొంతమంది మీదనే ఆధారపడేటట్టు చేస్తుంది. అనివార్యమా లేకపోతే అట్లుంటుందా? అవసరం రీత్యా చాలా వరకు అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు వచ్చేది, రేవంత్ రెడ్డి గారిని చూస్తలేము మనం.
అంటే కొన్నిసార్లు ఏమైందంటే మాలాంటి వాళ్ళకి కానీ ఎవరైనా చెప్దాం అనుకున్న వాళ్ళకి కానీ అది చెప్పడానికి అవకాశం ఉండదు. వాళ్ళు వన్ సైడ్ అధికారుల మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు. ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు. పబ్లిక్‌తో చాలా వరకు డిస్కనెక్ట్ అయిపోతది. మధ్యలో ఉన్న వాళ్ళు ఆ కీ రోల్ ప్లే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది జరగకుండా చూసుకోవాలి. ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అక్కడ కొద్దిగా లోపం జరిగింది. అట్లా ఆయనకు అంచనా లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండొచ్చు అని మీ అంచనా? అంటే ఇప్పుడు 60,00,00,000 నుంచి 1,50,000 బడ్జెట్ ఉన్నప్పుడు ప్రతి మున్సిపాలిటీలో గానీ, కార్పొరేషన్‌లలో గానీ, జిల్లా హెడ్ క్వార్టర్‌లో గానీ ఒక 1,00,00,000 విలువైన తెలంగాణ సంపద పెరిగింది. అంటే 1,00,00,000 విలువైన దాదాపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కావచ్చు. కలెక్టర్ ఆఫీస్ ఒకటొచ్చిందంటే ఇక అన్ని రకాల ఇవి ఉంటాయి గదా! వాటితో పాటుగా రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ జాతీయ రహదారులతో పాటుగా స్టేట్ హైవేస్ కావచ్చు. తర్వాత మనకక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సబ్‌స్టేషన్స్ అర్బన్‌లో కూడా పవర్ కట్ కాకుండా చాలా అంటే ఇట్లా మనం ఒక్కొక్క రంగాన్ని మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్‌ని తీసుకొని మనం అనలైజ్ చేస్తే ఒక 1,00,00,000 సంపద పెరిగింది. అయితే ఇప్పుడు 3,00,000 అప్పు మనకు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చెప్పిన రికార్డ్స్ ప్రకారం రేవంత్ రెడ్డి అన్నది 8,00,000 కానీ పార్లమెంట్ చెప్పింది ఏంటంటే అది మనం నమ్మాలి. పార్లమెంట్ చెప్పిన దాని ప్రకారం 3,50,000 అప్పయింది అన్నది. అంతే 3,50,000 మీరు గూగుల్‌లో తీసినా కూడా అంతే కనబడుతుంది. ఇవన్నీ అబద్ధాలు చెప్పి దాన్ని పెంచిండు. మరి 60,000 ఆదాయం ఉన్నప్పుడు బడ్జెట్ ఉన్నప్పుడు 1.5 lakh crore దాకా పోయిన ఆ 10 ఏళ్ల కాలంలో ఇంత డెవలప్మెంట్ జరిగితే 3,00,000 అప్పు తీసుకొని ఇంత డెవలప్మెంట్ చేస్తే డ్యాములు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, బ్యారేజీలు కావచ్చు. గోదావరి మీద ఎక్కడ ఒక్క బ్యారేజ్ లేకుండా ఎల్లంపల్లి ఏదో మొదలుపెట్టిండు కానీ ఆయన పూర్తి చేయలే. బట్ 7 బ్యారేజీలు పూర్తి చేశాడు కేసీఆర్ కేవలం 9.5 ఏళ్ల కాలంలో. అంటే ఇట్లా ఎన్నో స్ట్రక్చర్స్ పాలమూరు రంగారెడ్డిలో కూడా 27,000 ఆయన పీరియడ్లో ఖర్చు పెట్టింది. అదంతా అప్పు కాదు స్టేట్ బడ్జెట్. అంటే ఇవన్నీ కూడా ఆయన చేసి 141 టీఎంసీల స్టోరేజ్కి సరిపోనుగా రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ మల్లన్న సాగర్ లాంటి వీటితో పాటుగా అర్బన్లో రూరల్లో ప్రతి ఊర్లో వైకుంఠధామాలు, ప్రతి ఊర్లో పల్లె ప్రగతి వనాలు, ప్రతి ఊర్లో చెత్త చెదారం లేకుండా పల్లెలన్నీ శుభ్రంగా ఉండాలని అనడం ఇట్లాంటివన్నీ ఆయనే. మిషన్ కాకతీయ మనం చూసినట్టయితే ప్రతి ఊర్లో ఒక 9 కుంటలు 8 కుంటలు చెరువు 28,000 చెరువులు కుంటలు బాగాయినాయి. మనకున్నదే 13 తండాలతో కలిపితే 13,000 గ్రామ పంచాయతీలు. ఊరికి యావరేజ్గా 2.5 ఇట్లా. తర్వాత చిన్న నీటి వనరులు చెక్ డ్యాములు ఇట్లాంటివన్నీ 1,100 చెక్ డ్యాములు కట్టారు. పెద్ద పెద్దవి ఒక్కొక్కటి 100 కోట్లు 50 కోట్లు. అంటే ఇదంతా మీరు మానేరు మీద చూశారు బ్లాస్ట్ అయిన సందర్భంగా. అంటే అంత పెద్ద చెక్ డ్యామ్లు ఒక్కొక్కటి 23 కోట్లు 33 కోట్లు 50 కోట్లు. వాటికంటే మీరు ఇప్పుడు ఇదంతా సంపద 60,000 నుంచి 1,50,000 బడ్జెట్ ఉన్నప్పుడే ఇంత సృష్టించాడు కదా. మరి 2 సంవత్సరాల్లో మళ్ళీ 3,00,000 అప్పయింది. 3,00,000 అప్పు అంటే బాండ్స్ కావచ్చు రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఇప్పుడు ఈ నెలలో కూడా మళ్ళీ 9,000 ప్రజలకు బాండ్స్ ఇష్యూ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావచ్చు కార్పొరేషన్ల ద్వారా కావచ్చు ఈయన తక్కువ చేయలే. నాకు తెలిసి రమారమి ఇప్పుడు ఒక 3,00,000 అప్పయింది. మరి కేసీఆర్ చేసింది కూడా 3,50,000 అప్పు. మరి ఆయన అంత డెవలప్ చేశాడు. 60,000 బడ్జెట్తో తెలంగాణను 1,00,000 సంపద పెంచినప్పుడు మరి ఈయన ఎందుకు చేయట్లేదు? ఏమవుతుంది ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ చేసిన వాటిల్లో ఆ కుటుంబానికే సంపాదన వచ్చింది, ఆ నలుగురికే పదవులు వచ్చినాయి, అందుకే ఈ కష్టాలు వచ్చినాయి. ఇది కాంగ్రెస్ గర్భాటం. అదే వాళ్ళు నరేష్ కాంగ్రెస్ 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ఒక్కొక్కరు ఆస్తులు ఏంది వాళ్ళు డిక్లరేషన్లు ఇచ్చారు కదా. ఎమ్మెల్యేగా నామినేషన్ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా మరి ఒకప్పుడు ఆయన జేబు ఖర్చులకు కూడా అప్పులు అడిగినట్టు చాలామంది చెప్తా ఉంటారు. నారాయణగూడ ఏరియాలో ఆ స్లమ్లో ఉండేవాడు. సుందర విజ్ఞాన్ భవన్ పోతా ఉంటే ఆ బ్రిడ్జి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ చిన్న సందు ఉంటుంది. ఆ సందులో ఉండే స్లమ్లో ఉండేవాడు. కొత్తగా పెళ్లి చేసుకొని 400కో 500కో రూమ్ తీసుకొని ఆడ స్క్రీన్ ప్రింటింగ్ చేసుకుంటూ ఒక మామూలు జీవితం గడిపాడు. మరి నిజమే కదా నేను చెప్పేది. స్క్రీన్ ప్రింటింగ్ నిజమే కానీ మరీ అంత కడు పేదరికంలో అక్కడనే ఉన్నాడు. ఆయన నెల ఖర్చులకు కూడా వెళ్ళకపోతే ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు కలుస్తుంటారు మాకు. ఆ రోజుల్లో మేము రేవంత్ రెడ్డికి సాయం చేసినాం.
తప్పేం లేదు. తప్పేం లేదు. జీరో నుంచి ఎదిగాడు ముఖ్యమంత్రి ఆయన, సంతోషం. సంతోషం. డెఫినెట్గా అది ఒక ఆదర్శవంతమైన రాచబాట. అది ఎవరైనా ఉన్నత పదవులకు సామాన్య మానవుడి నుంచి ఎదగాలనుకున్నప్పుడు ఆయన ఒక రోల్ మోడల్ కూడా అవుతాడు కదా. ఇప్పుడు చాలా మంది మేము ముఖ్యమంత్రి కావాలన్న వాళ్ళు 30-40 మంది వెళ్ళిళ్ళు. రేవంత్ రెడ్డి కాగా మేము ఎందుకు కామని 30-40 అంటే అన్ని పార్టీల నుంచే, అన్ని పార్టీలు కావచ్చు, ఏ పార్టీలు లేని వాళ్ళు కావచ్చు. అయితే అంటే ఒక రోల్ మోడల్ ఆయన. దాన్ని తప్పట్టట్లేదు. బట్ ఆయన కూడా నేను అక్రమంగా సంపాదించిన అనేది కూడా నేను ఆరోపణ చేయ. బట్ ఆయన అకౌంట్లో కూడా ఇవాళ ఆదాయం ఎక్కువ ఉంది, ఆస్తి ఎక్కువ ఉంది, ఆయన అప్పులు తక్కువ ఉన్నాయి. మరి అందరి అకౌంట్లు కూడా చూశాను నేను, అందరి అకౌంట్లలో కూడా అట్లే ఉంది. మరి అక్రమంగా సంపాదించినట్ట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అక్రమంగా సంపాదించడం ఆధారాలు ఉండాలి కదా. అంత ఈజీగా 1,00,000 కోట్లు ఎక్కడున్నది? 1,00,000 కోట్లు మరి పట్టుకోరాదు. నీ చేతుల్లోనే అధికారం ఉంది కదా. అందుకే అన్న, నువ్వు అసమర్థునివా, చాతగానోనివా? మరి చాతగానోని ఒప్పుకో, లేకపోతే వాళ్ళ దోషులన్నీ ఆధారాలతో సహా నిరూపించు. కనీసం ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసినాం. ఇప్పుడేదో ఆ కార్లది ఒకటి, ఇదైతే 160 నోటీస్ అనేది విట్నెస్కి ఇచ్చేది. కేసీఆర్ మీద ఇప్పటిదాకా ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. సిబిఐ ఎంక్వైరీ చేసేమన్నా తప్పులు దొరికితేమో చూద్దాం. ఏం దొరుకుతుంది? ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ వేశాడు, 2 జడ్జీలు మారిండు, ఫైనల్గా రిపోర్ట్ వచ్చింది, వచ్చి కూడా 1 year అయింది. ఏమైనా చెప్పిండ దాన్ని? ఒక జడ్జి చాలా అడ్వాన్స్గా మాట్లాడాలి ఆల్రెడీ. ఆయన మధ్యలో తొందరపడి ఒక కూయిలా ముందే కూసింది, విందులు చేసింది, తర్వాత నిష్క్రమించింది. సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్నది. కానీ ప్రజల్లోకి ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వలన అది ప్రజల్లో బలంగా ముద్ర పడితే కనుక అది అల్టిమేట్ గా బీఆర్ఎస్ నష్టమే కదా. నష్టమే. అంటే దాన్ని కౌంటర్ చేయగలగాలి, ఎప్పటికప్పుడు చేయగలుగుతున్నారు ప్రజలు. అంటే పార్టీ వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న. నేను అనేది ఏంటంటే, బయట మనం పరిశీలన చేస్తుంటాం కదా, ఆయన బౌలింగ్ చేస్తున్నాడు, వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఆయన బ్యాటింగ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు బౌలింగ్ చేస్తే ఉంటుందా, వికెట్ పోతుందా అనేది. అంటే డిఫెన్స్ ఆడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది. మీ ద్వారా వాళ్ళకు కూడా నా సూచన ఏంటంటే అగ్రెసివ్గా పోవాలి. ఇట్లా డిఫెన్స్ ఆడుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ మైండ్ గేమ్ ఎంతకాలం బాగా మామూలు కాదు. కాబట్టి కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉండాలి. కానీ మీకు అనిపిస్తున్నదా వీళ్ళంటే కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు, ఉన్న ఆ ఇద్దరు ఒలపడ దాపడ ఇద్దరు, అది పబ్లిక్ లోకి అంత ఫోర్స్ గా వెళ్ళగలుగుతున్నారు అని? అంటే కౌంటర్ బాగా చేస్తున్నారు. నేను అనేది కౌంటర్ కాదు, మీరు ఆరోపణలు, మీరు ఉన్న విషయాలను మీరు బయట పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకేమనిపించిందంటే 60 కోట్ల బడ్జెట్తోని మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాము మున్సిపాలిటీలలో కానీ 60,000 కోట్ల అర్బన్ ఏరియాస్ బడ్జెట్ నప్పుడు 3 లక్షల కోట్లప్పుడు ఎందుకు చేయట్లేదు? చేస్తుండడం వాళ్ళు నాకు తెలియదు. బట్ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డు మెంబర్ దగ్గర కానీ, డివిజన్ మెంబర్ దగ్గర, కౌన్సిలర్ దగ్గర కానీ అభ్యర్థులు ఉన్నారు కదా. 3,000 మంది అభ్యర్థులు ఉన్నారు రేపు పోలింగ్ కోసం. 3,000 అభ్యర్థులు ఉన్న స్థానాలల్లో 2,800 పైన బీఫామ్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రతి అభ్యర్థి దగ్గర ఆ పర్టికులర్ డివిజన్ ఏంది, ఆ పర్టికులర్ మున్సిపాలిటీ ఏంది, ఆ పర్టికులర్ జిల్లా ఏంది, ఆ పర్టికులర్ పూర్వ జిల్లాలో కనీసం ఆ లెవెల్లో స్టాటిస్టికల్ డాటా ఉండాలి. అంటే వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక ఇంటెలెక్చువల్ సెంటర్ ఉండాలి, ఒక నాలెడ్జ్ సెంటర్ ఉండాలి. ఆ నాలెడ్జ్ సెంటర్ అప్పటికప్పుడు బటన్ నొక్కి ములుగు నియోజకవర్గంలో ఏం డెవలప్ చేసినాం జిల్లా ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకు పంపించాలి. అయితే ఒక చంద్రబాబు నాయుడు మాత్రం ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. అది ఉమ్మడి రాష్ట్రంలో. అసెంబ్లీలోనే అమర్నాథ్ ఉండేవాడు. అమర్నాథ్ మీకు కూడా తెలుసు. అమర్నాథ్ కంటే ముందు కూడా ఇంకొకరిద్దరు ఉన్నారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఏదైనా చర్చకు వస్తున్నది ఒక టాపిక్ అని అంటే ఎమ్మెల్యేలకు మొత్తం నోట్స్ ఇచ్చేవాళ్ళు. దాంతోపాటుగా ప్రతి మీడియా పోయే ప్రతి వ్యక్తికి నోట్స్ ఇచ్చేవాళ్ళు. అంత సీరియస్ కృషి జరగాలి. కొంత జరుగుతున్నది, బట్ ఇంకా కొంత ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి, అఫెన్సివ్గా పోవడానికి అవకాశం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడేదే పత్రికల్లో వస్తున్నది తప్ప క్షేత్రస్థాయిలో మూమెంట్ లేదు, కదలట్లేదు. ఆ నాయకత్వం 2వ 3వ శ్రేణి కార్యకర్త కదలాలి కదా. అది బీఆర్ఎస్ లో ఉన్న ప్రధాన లోపం అనేది ఒకటి. జనరల్గా ప్రాంతీయ పార్టీలలో అంతటా కూడా నాయకత్వాన్ని కింది లెవెల్ నుంచి బలోపేతం చేసి వాళ్ళను కూడా ఎలివేట్ చేయడం అనేది ఒక లోపంగా జరుగుతూ ఉంది. అది మన దగ్గరనే కాదు, తమిళనాడులో ఉంది,
అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంది. టీడీపీ అది మినహాయింపు కాదు. టీడీపీ మినహాయింపు అంటే ఇప్పుడు కాదు, అది ఎన్టీ రామారావు పీరియడ్లో మినహాయింపు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా ఎలివేట్ చేయలేదు, తొక్కేశాడు. ఎవడు ఎదుగుతుంటే వాడిని తొక్కేశాడు. అది మనకు వందల పేర్లు ఇవ్వగలుగుతాను. 2-3 చెప్పండి. ఇప్పుడు చంద్రశేఖర్ రావు అని కరీంనగర్లో ఒక ఎమ్మెల్యే ఉండే, జే చంద్రశేఖర్ జువాడి. ఆయన 97లో అసెంబ్లీలో తెలంగాణ మీద చర్చ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలంగాణ హక్కుల మీద గట్టిగా మాట్లాడండి ఆయన. అంటే చంద్రబాబుని బ్లేమ్ చేయలే, తెలంగాణ కోసం తరతరాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడండి. నెక్స్ట్ టికెట్ ఇవ్వలేదు ఆయనకి. తర్వాత అధికారంలోకి రావడానికి ఏం చేస్తే అధికారంలోకి మళ్ళీ వస్తామో 90% ప్లాన్ ఇచ్చింది కేసీఆర్. ఆయన మంత్రి పదవి ఎప్పుడు పక్కకు పెట్టాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏ నాయకులలో గులాంగిరి చేసే వాళ్ళని తప్ప ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళని ఎదగనియలేదని చెప్పడానికి. ఇప్పుడు మనకి హీరోలు కనబడుతున్న కొంతమంది కూడా అప్పుడు వాళ్ళు బయటికి ఏమాత్రం ఎక్స్పోజ్ కాకుండా ఆ శక్తి 48 సూత్రాలు చదివినట్టున్నారు వాళ్ళు. అందులో మొదటి ప్రిన్సిపల్ ఏముంటుందంటే, ఒక నాయకుని దగ్గర నువ్వు ఎదగాలనుకుంటే ఆ నాయకత్వం కింద నీకున్న తెలివిని నువ్వు బయట పెట్టకూడదు, ఆ లోపలనే ఉంచుకోవాలి. ప్రతి దాన్ని ప్రశ్నించకూడదు. ఆ ఎదుటి నాయకుడు చెప్పేదాన్ని అనుసరించాలి తప్ప నువ్వు ప్రశ్నించకూడదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నట్టు శక్తి 48 సూత్రాలు. అంటే రాజకీయాలలో ఎంత నిదానంగా, ఓర్పుగా, సహనంగా ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయాలని చెప్పి ఆ బుక్ చెప్తుంది అన్నట్టు. ఓకే, అదే తెలుగులో ఉందా? తెలుగులో కూడా ఉంది, అన్ని భాషలలో. చాలా ఫేమస్. కేసీఆర్ చదివింటాడా? చదవచ్చు. అందరు రాజకీయ నాయకులకు అది ఒక బైబిల్, అది భగవద్గీత. మీరు బాగా కేసీఆర్ కు అడ్వైజర్ ఇచ్చే వాటిలో మీరు ఒకరు కదా. ఈ మధ్య మీరు ఇచ్చిన అడ్వైజర్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకు? జనరల్ కేసీఆర్ దగ్గర అడ్వైజులు ఇవ్వడం అనేది ఉండదు. డిస్కషన్ వచ్చినప్పుడు మన ఒపీనియన్ చెప్తాం. ఆ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు. బట్ ఆయన దగ్గర మంచి గుణం ఏంటంటే, ఆయన కనుక కూర్చోవడానికి, ఆయన ముందర మాట్లాడడానికి అవకాశం దొరికితే మాత్రం ఎంతసేపు అయినా వింటాడు. ఆయన ఎంతసేపు అయినా వింటాడు, ఎవరు చెప్పినా వింటాడు. బట్ ఆయన ఆలోచించుకుంటాడు, ఆయన నిర్ణయానికి వస్తుంది. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడదు అట్లుంటుంది అన్నట్టు. ఆయన టైం ఇవ్వకపోవడం అనేది ఉండదు. కానీ తెలంగాణలోనే గడిచిన 2 ఏళ్ల కాలంలో మీరు గమనించిన అంటే విపక్షంలో టీఆర్ఎస్ ఈ విషయంలో చాలా బాగున్నది, లేదా కేసీఆర్ ఈ విషయంలో కొంత సానుకూలత వచ్చిందనే అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు వస్తున్న బంతిని కొడుతున్నారు. ఇందాక నేను చెప్పిన ఆ ఆర్గ్యుమెంట్స్ని కౌంటర్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఒక వెళ్తే ఏంటంటే, వాళ్ళ పాలనలో ఏ ఏ రంగాలలో ఎంత బాగా చేశారు, ఇప్పుడు అది ఎందుకు మందగించింది, ఎందుకు తిరోగమన దిశలో ఉంది, ఇది కంపారిజన్ అనేది చాలా అవసరం. బహుశా మరి ఆ పీరియడ్ అయినాక బయట పెడతారేమో 2.5 సంవత్సరాల తర్వాత, ఇంకో 3 నెలలు చూద్దాం. అదైతే లోపం ఉంది. ఇది ల్యాబ్ దగ్ధానికి సంబంధించింది భిన్న రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అంటే ఏది వచ్చినా కూడా ఫైనల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారో అదే ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ అని వాళ్ళు చెప్పారు. అలా సాక్ష్యాధారాలు చాలా వరకు కాలిపోయినాయి, కంప్యూటర్స్లో ఉన్నాయి కూడా మాయమైనాయి కాదు, కాలిపోయినాయి, అవన్నీ తలగబడ్డాయి. కాబట్టి అయితే వాళ్ళు శిఖా గోయల్ గారు దానికి హెడ్ ఉన్నట్టున్నారు. ఆమె స్టేట్మెంట్ ఇవ్వాలని చూశాను నేను. రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు ఏదైతే ఆరోపణ చేశారో ఓటుకు నోటు సంబంధించింది మాత్రం మేము కోర్టుకు ఆధారాలు ఇప్పటికే సబ్మిట్ చేశాం కాబట్టి వాటికి ఏమి నష్టం జరగలేదని క్లారిఫై చేశారు. కాబట్టి అది నిజంగానే దానికోసమే తలబెట్టిన అనే ఆరోపణ అనేది జనం నమ్మరు. ఇక ఆమె ఆ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఉన్నాయన్నారు కదా. అదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన తర్వాత ఇతరత్ర అంటే ఇంకా వాళ్ళు పూర్తిగా పరిశోధన చేయాలి కదా. ఆర్టిస్టులు ఏమైనా దొరికితే ఏం పోయినాయి, ఏం పోలేదు, వాళ్ళది ఆల్టర్నేట్ రికార్డు కూడా ఉంటుంది. కేవలం అన్ని డాటా అంతా కంప్యూటర్లనే బెటర్ కదా. కాకపోతే పేపర్ రికార్డ్స్ కూడా చాలా వరకు కాలిపోయినాయి అన్నారు వాళ్ళు. అది కనీసం రిజిస్టర్ అన్న దొరుకుతానులో ఏముండే, ఏం కాలిపోయినాయి అవన్నీ ఎవిడెన్స్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ దొరకవు ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ దొరకదు, ఆ కేసులు కొట్టేస్తారు. అయితే అయిపోయినట్టు. అంటే ఎవరెవరు ఉన్నారో అన్ని ఎగిరిపోయినట్లు. అంటే మళ్ళీ వాళ్ళు బతుకున్నారు కాబట్టి మళ్ళీ విచారణ, ఆధారాలు పోయినాయనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి ఆధారాల కోసం ప్రయత్నం చేస్తారు. అప్పుడు సాక్ష్యాలు లేకుండా చనిపోయి ఉండొచ్చు, సాక్ష్యం చెప్పిన వాళ్ళు పోతాయి. కానీ ఉన్న వాటిని అయితే మళ్ళీ తీసుకోవచ్చు, రీఎగ్జామిన్ చేయొచ్చు కోర్టు పర్మిషన్ తోని. మేము సేకరించిన ఆధారాలు కాలిపోయినాయి కాబట్టి అది ఎవరు తప్పు కాదు, యాక్సిడెంట్ అది. కాబట్టి మళ్ళీ మాకు వాళ్ళని విచారించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కస్టడీలోకి తీసుకొని చేయొచ్చు.
కానీ ఎందుకు అంత పెద్ద ఎత్తున దగ్ధమయ్యి కాగానే మొదలు వచ్చినాయి ఈ అనుమానాలు వాళ్ళని జరిగింది అనగానే. ఏది జరిగినా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు పొగ వచ్చిందంటే అనుమానాలు కానీ వచ్చినట్టే ఇప్పుడు కదా. అధికారంలో లేని వారు కూడా కారణం అంటున్నారు కదా. ఇప్పుడు ఈ పరస్పర నిందారోపణలు ఉంటాయి, బట్ వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఆడ సెక్యూరిటీ కదా, ఆడ సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడు మనుషులు ఉంటారు. వేరే వాళ్ళు సీసీ కెమెరాలని సిటీ అంతా ఎవరో వచ్చి తలగబెడితే తెలియదా, అది తెలుస్తుంది కదా. తెలుసు, తెలుసు. అయితే గవర్నమెంట్ వాళ్ళు చేసి అని చెప్పడానికి ఏంటంటే లోపల ఉన్నవాడు ఏదైనా చేయొచ్చు. ఆ. లోపల ఉన్నవాడు గవర్నమెంట్ మనిషి కాబట్టి ఆ నమ్మడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షం వాళ్ళు చేయించిండ్రు అంటే ఆ నమ్మడానికి ఆస్కారం ఉండదు. వాడు నీ మనిషి కదా, అవును. నీ మనిషి అయితే నేను ఎట్లా చేయిస్తా. కానీ ఇక్కడ మనం కేసీఆర్కు మొన్న సిట్ నోటీసుల విషయంలో బహుశా అంటే అది కేసీఆర్ని ఇబ్బంది పెట్టే అంశంగా పరిణమించవచ్చా? సరే, ఇబ్బంది పెట్టినా ఆయన బాధ్యత కదా. రేవంత్ రెడ్డి ఒక సభలో చెప్పినట్టుగా ఆయన ఏమీ రానని చెప్పలేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన రిజెక్ట్ చేసాడు, లేకపోతే ఆయన రానన్నాడు. నేరం చేసినప్పుడు విచారణకు రావడానికి ఏందని రేవంత్ రెడ్డి నేరం చేయలేదు, ఆయన విచారణకు రానని చెప్పలేదు, రెండూ లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు అనేటి రేవంత్ రెడ్డికి ఒక జన్మ హక్కుగా మారిపోయింది. దాన్ని ఏం చేస్తాం మనం? అంత ఉన్నతమైన స్థానంలో రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన స్థానంలో ఉండి ప్రమాణం కూడా చేసి రాజ్యాంగం మీద ఆ రాగద్వేషాలతోనే అణువున తనువులో విషాన్ని నింపుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. వాడు అటువంటిప్పుడు ఇంకా సరే సార్, చూద్దాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం ఇలా ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలిసి భవిష్యత్తు రాజకీయం ఎట్లా ఉండబోతున్నది, ప్రజల ఆలోచన ఏమిటి కూడా మనకు కొంత తెలిసే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. మనకు ప్రజల లోపల ఒక కాన్స్టెంట్గా వస్తున్న మార్పు ఏందనేది ఈ ఎలక్షన్స్ కొంత ఇండికేట్ చేస్తాయి. ఇంకోటి, భవిష్యత్తులో ఏ పార్టీ పికప్ అవుతున్నది, ఏ పార్టీ మీద భ్రమలు పోతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా. అయితే టీఆర్ఎస్లో ఏంటంటే కొంత ఈ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు నాయకత్వాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడము, ఎందుకంటే ఇప్పటిదాకా చాలా కమిటీస్ లేవు, ఇవన్నీ చేసుకుంటే కొంత మళ్ళీ ఎలక్షన్స్లో పునర్వైభవం అనవచ్చు, లేకుంటే తిరిగి ప్రాబల్యం తీసుకునే అవకాశం వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక ఆసక్తికరమైనది ఏంటంటే ముఖ్యమంత్రులు కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వచ్చి సిర్పూర్ కాగజ్నగర్లో మంచిర్యాలలో మీటింగ్ పెట్టాడు. మరాఠీ సోదరులు ఎక్కువ ఉంటారు ముఖ్యమంత్రి రావడం గమనించాలి. ఇక్కడ మన ముఖ్యమంత్రి అయితే అందరికంటే ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాడు. అంటే ఒక స్థానిక సంస్థలలో కూడా ఈ స్థాయిలో ప్రచారం జరగడం అనేది అది కొంచెం కొత్తదనాన్ని ఇస్తున్నది. ఇంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తిరిగండి, కానీ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో తిరగలేదు ఆయన. ప్రతిపక్ష నాయకునికి కూడా ఇప్పుడు కూడా తిరగట్లేదు ఆయన. బట్ ఇదైతే ఒకటి కనబడతా ఉంది మనకి ట్రెండ్. రేవంత్ రెడ్డికి కొంత అభద్రతా భావం ఉంది అనేది, ఎందుకంటే ఆయనే స్వయంగా దిగడము అభద్రతా భావాన్ని సూచిస్తున్నది. మరి ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయనకి ఏమి ఇచ్చారు ఏంటి, ఇవన్నీ కూడా. ఇక్కడ ప్రజలు ఏంటంటే కొద్దిగానైనా చైతన్యవంతులు కావాలి. ఇప్పుడు నేను ప్రజలు తెలియదొక్కోళ్ళు అన్నాను, కానీ పొరపాట్లు చేస్తున్నారు. వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారని చెప్పడం ప్రజలను అవమానించడం కాదు, జాగరూకతతో ఉండాలని చెప్పడం, హెచ్చరించడం. మీరు పొరపాటు చేయడం వల్ల ఇవాళ కాంగ్రెస్ని ఎత్తికెక్కించుకున్నాం. కాంగ్రెస్ చరిత్ర మీకు మాకు తెలియంది కాదు, కానీ ఒక కృతజ్ఞత తెలంగాణ ఇచ్చింది కదా అనే దాంతో, లేదా హామీలు నెరవేరుస్తాడు కదా, లేకుంటే వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ప్రవర్తన మీద రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన తీరు కావచ్చు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా కాళేశ్వరం ఆ టైంలో ప్రమాదం జరగడము, మేడిగడ్డ బాంబులతో బ్లాస్ట్ చేయడము, అది మాట అనకపోవడం, బ్లాస్ట్ చేశారని. ఇప్పుడైతే టీఆర్ఎస్ ర్యాంక్ అండ్ ఫైల్ బ్లాస్ట్ చేశారంటే నమ్ముతున్నారు. ఈవెన్ నేను కేసీఆర్ గారితో మొన్న నేను మాట్లాడినప్పుడు కూడా అన్నా, ఇది బ్లాస్టే చేశారు అని చెప్పాను. ఆయన కూడా దానికి ఏం వ్యతిరేకించలే. అంటే ఒక ఒపీనియన్ అనేది మానేరు చెక్ డ్యాములు వేల్ చేసిన తర్వాత అది ఒక క్రిస్టలైజ్ అవుతుంది. దాని మీద ఎంక్వైరీ జరగాలి, ఎఫ్ఐఆర్ బయటికి తీసి. అయితే ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రజల లోపల గ్రాడ్యువల్గానైనా ఒక జాగరూకతతో ఉండమని చెప్తున్నాను తప్ప ప్రజలను అవమానించాలనే ఉద్దేశం ఎక్కడ మాకు ఉండదు. వాళ్ళు మన ప్రజలు. నేను ఒకటే అడుగుతున్నా, సూర్యుని చూపెట్టినప్పుడు సూర్యుని చూడండి, ఈ వేలును చూడకండి అని చెప్తున్నాను. వేలు అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నా, ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నా, ప్రజలకు ఏమొరిగింది, తెలంగాణకి ఏం లాభం అయింది అనేది ఇంపార్టెంట్ తప్ప ఆయన చేసిండా ఈయన చేసిండా, ప్రభుత్వంలో ఎవరున్నా కూడా చేయాల్సిందే కదా. కాబట్టి నేను అనేది వ్యక్తిగతంగా కాకుండా
మనకు నిజంగానే ఏం జరుగుతున్నది, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇది చాలా సోయి తెచ్చుకొని ఉండాలనేది ప్రజలకు మనం చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.